హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక కౌశిక్కి స్టేషన్ నుంచి ఇంటికి వచ్చాక సూరితో మాట్లాడిన మాటలన్నీ ఫ్యామిలీ మొత్తం చెప్పేస్తూ ఉంటుంది. ఇక ఇలా అంటుంటుంది కౌశిక్కి, ఇప్పుడు మనం సూరి చెప్పినట్టు వినడం తప్ప వేరే దారి నాకు కనబడట్లేదు. ఇప్పుడు మనం సూరి చెప్పినట్టు చెయ్యకపోతే యువరాజ్ని మళ్ళీ అరెస్ట్ చేస్తారు అని కౌశికి అంటూ ఉంటుంది. బాబాయ్, మీరేం నిర్ణయం తీసుకుంటారు అని కౌశికి సుధాకర్ని అడుగుతూ ఉండగా, ఇక సుధాకర్, కంపెనీ కోసం కొడుకుని వదులుకోలేను కదమ్మా, ఇక నాకు కూడా కేదార్ పేరు మీద కంపెనీ రాయడం, కేదార్ని కంపెనీ సీఈఓగా చేయడం ఇష్టమే అని అనేస్తుంది. దాంతో కేదార్, దాత్రి, కౌశికి ముగ్గురు సంతోషపడుతూ ఉండగా, ఇక యువరాజ్ వచ్చి కేదార్ని బెదిరిస్తూ ఉంటాడు. ఏంటి, నా నుండి కంపెనీ నువ్వు తీసుకున్నాను అని చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు కదా, నాకు కంపెనీ నడపడం చేత కాదు, నా వల్ల కాదు అని అంటూ కంపెనీని తీసుకొచ్చి నా చేతులేన నువ్వు కంపెనీని పెట్టే రోజు వస్తుంది, ఖచ్చితంగా చూసుకో, మళ్ళీ కంపెనీని నేను చేజెక్కించుకుంటాను అని యువరాజ్ కేదార్ని బెదిరిస్తూ అక్కడి నుండి వెళ్తూ ఉండగా, దాత్రి వెళ్ళి యువరాజ్తో మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి, బెదిరిస్తున్నావా? నువ్వు పైకి బెదిరిస్తున్నట్టు కనబడుతున్నావు, కానీ నాకు నువ్వు భయపడుతున్నట్టు అర్థమవుతుంది. కంపెనీని తీసుకోవడమే కాదు, కేదార్ సుధాకర్ మామయ్య కొడుకని నేను నిరూపిస్తాను, ఆ నిజం కూడా నీ నోటి వెంట వచ్చేలా చేస్తాను, చూసుకో, ఇది నా ఛాలెంజ్ అని దాత్రి యువరాజ్ని బెదిరిస్తూ యువరాజ్కి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇక యువరాజ్ నోటి వెంట కేదార్ సుధాకర్ కొడుకని దాత్రి ఏ విధంగా చెప్పించనుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్